జపాన్లో అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షురాలిగా సనీ తకైచి ఎన్నికయ్యారు. ఈ క్రమంలో తదుపరి ప్రధానిగా తకైచి బాధ్యతలను తీసుకునేందుకు లైన్ క్లియర్ అయింది. దీంతో జపాన్కు తొలి మహిళా ప్రధానిగా తకైచి అరుదైన ఘనత సాధించనున్నారు. పార్టీలో అంతర్గత విభేదాలతో జపాన్ ప్రధానిగా ఉన్న షిగేరు ఇషిబా ఈ మధ్యే తన పదవికి రాజీనామా చేశారు. ఇటీవల దేశంలో జరిగిన ఎన్నికల్లో పార్లమెంటు ఎగువ సభలో అధికార పార్టీ మెజారిటీని సాధించలేకపోయింది. దీనికి ముందు దిగువ సభలో కూడా మెజారిటీ కోల్పోయింది. దీంతో ఇషిబాపై ఒత్తిడి పెరగ్గా ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలోని ఇవాళ పార్టీలో ఎన్నికలు జరగ్గా మాజీ ప్రధాని కుమారుడు షింజిరో కొయిజుమితో పాటు మరో 3 అభ్యర్థులను ఓడించి తకైచి విజయం సాధించారు. జపాన్ తదుపరి ప్రధానిని ఎన్నుకునేందుకు జపాన్ పార్లమెంటు ఈ నెల 15న ఓటింగ్ నిర్వహించనున్నారు. తాజాగా మాజీ ప్రధాని కుమారుడు షింజిరో కొయిజుమిని తకైచి ఓడించారు. 64 ఏళ్ల తకైచి 1993లో స్వస్థలమైన నారా నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ఎల్డీపీలో ఆర్థిక భద్రత, అంతర్గత వ్యవహారాలు, లింగ సమానత్వం మంత్రితో పాటు పలు కీలక పదవుల్లో పనిచేశారు. ఈ గెలుపు తనకు సంతోషం ఇవ్వడం కంటే బాధ్యతను మరింత పెంచిందని పార్టీ సభ్యులతో అన్నారు తకైచి.